కూడా మీరు ఫామ్ లో పెట్టినా కూడా పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారంటే ఇది అన్యాయం అధ్యక్ష. నిన్న కూడా ఇదే విధంగా జరిగింది అధ్యక్ష. నిన్న కూడా ఒప్పుకున్న తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత అనవసరంగా రాద్ధాంతం చేసి డిస్టర్బ్ చేసి వెల్లులోకి వచ్చి ఎప్పుడూ లేని విధంగా అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు గారు వచ్చి వెల్లు దగ్గర కూర్చుండే అసలు దాఖలాలే లేవు అధ్యక్ష. ఇది కేవలం అధ్యక్ష ఇది కేవలం డిస్టర్బ్ చేయడము. అసెంబ్లీ జరగకూడదు. అసెంబ్లీ అంటూ ఒకవేళ జరిగితే ప్రభుత్వం చేసిన మంచి కార్యాలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప వేరే అర్థమే లేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష వాళ్ళని కంట్రోల్ చేయాలి. చూపిస్తాం మీరు కూర్చోండి మీరు కూర్చోండి అధ్యక్ష. వాళ్ళని కూర్చోమనండి అధ్యక్ష వాళ్ళని కూర్చోమని ఆదేశించండి అధ్యక్ష హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష దయచేసి హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష దయచేసి హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. వాళ్ళని కూర్చోమనండి. కూర్చున్న తర్వాత అన్ని సమాధానాలు చెప్తాం అధ్యక్ష సమాధానం చెప్తాం అధ్యక్ష. హౌస్ ఆర్డర్లో ఉండి వాళ్ళు కూర్చుంటే సమాధానం చెప్తాం అధ్యక్ష. వాళ్ళు హౌస్ ఆర్డర్లో ఉండి వాళ్ళు సీట్లలో కూర్చుంటే సమాధానం చెప్తాను అధ్యక్ష. కేవలం డిస్టర్బ్ చేయాలి, పొద్దున్న నుంచి అల్లరి చేసి అదేదో వాళ్ళే ఏదో చాలా ఒక పెద్ద బ్రహ్మాండమైన ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పి 14,000-1,500 రూపాయలు అడుక్కు తయారై ఇండ్లు 1,800 రూపాయలకు 400 రూపాయలు ఎక్స్ట్రా దండుకొని వాళ్ళు ఇండ్లు కట్టేది మొదలుపెట్టి బిల్లులన్నీ పెండింగ్ పెట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు న్యాయం చేస్తారట. ఎంత అన్యాయం చేయండి అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ లో ఎంత మిగిలింది ప్రభుత్వానికి అనేది ఇప్పుడు అన్ని చెప్తాం అధ్యక్ష. ఇండ్లు వాళ్ళు ఎన్ని మొదలు పెట్టినారు, ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టినారు, ఆ బిల్లులు పెండింగే కాకుండా ఎంత ఎక్కువ రేటుకు టెండర్లు వేసినారు, టెండర్లు ఇచ్చిన తర్వాత ఎంత డబ్బులు ప్రజాధనం దుర్వినియోగమైంది, ప్రతి ఒక్కటి కూడా చెప్తాం అధ్యక్ష. చెప్తాము. ఈ రోజు మంత్రివర్యులు ఇతర స్పీకర్లు ఉన్నారు అధ్యక్ష. క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశం కూడా సిడ్కో హౌసింగ్ లో జరిగిన అవినీతి గురించి ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు చెప్పబోతున్నాం అధ్యక్ష. సిడ్కో ఇళ్లలో జరిగిన అవినీతి గురించి 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా సిడ్కో ఇళ్లలో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టినారు, కన్స్ట్రక్షన్ ఎంత ఎక్కువ రేటుకు పోయింది, ఎందుకు కానీ ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళు కూర్చొని వినేదానికి ఓపుకుంటే అన్ని చెప్తాం అధ్యక్ష. ప్రభుత్వం రెడీగా ఉంది అధ్యక్ష. చెప్పేదానికి ఈ రోజే డిస్కస్ చేస్తాం అధ్యక్ష. ఈ రోజే మొత్తం దాంట్లో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏమున్నాయో ప్రతి ఒక్కటి కూడా బయటికి తెలియపరుస్తాం అధ్యక్ష. సభ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తాం అధ్యక్ష. నేను నా టాపిక్ నుంచి కొద్దిగా డీవియేట్ అవుతున్నాను అధ్యక్ష. నేను నా టాపిక్ నుంచి కొద్దిగా డీవియేట్ అవుతున్నాను అధ్యక్ష. నిన్న చూస్తే అధ్యక్ష రైట్. ఒక్క నిమిషం కూర్చోండి మినిస్టర్ గారు. కూర్చుంటే చదువుతాను. మీరు ఇలాగుంటే చదవండి. ఐఎమ్ సారీ. నేను ఇలా ఉంటే నేను చదవను. ఐఎమ్ సారీ. హౌస్ మస్ట్ బి ఇన్ ఆర్డర్. ప్లీజ్ గో టు యువర్ సీట్. ఫస్ట్ యూ గో టు యువర్ సీట్స్. డిజార్డర్లో నేను ఏది చదవను, నేను ఏది చెప్పను. ప్లీజ్ కూర్చోండి. మాట్లాడారు. నేను అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడండి. మంత్రి గారు నేను అవకాశం ఇచ్చిన తర్వాత కన్సిడరేషన్ నిజమే నేను చెప్తానంటుంటే మీరు కూర్చోండి. బుచ్చ చౌదరి గారు ప్లీజ్. మీరు
మీరు మీ మీ స్థానాల్లోకి వెళ్ళండి. నేను ఇలా వింటారా? ఆయన కన్సిడరేషన్ దానికోసం అని చెప్పేసి అవకాశం ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ నేను ఎలా ఇస్తాను? మీరు మీరు వాంటెడ్ టు క్రియేట్ ది పాండమోనియం ఆఫ్ ది హౌస్. దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీ సీట్లో మీరు అలా ఉంటే నేను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ఆర్డర్లోకి వెళ్ళండి ముందు. మీరు మీ సీట్ నేను చెప్పను. నువ్వు ఇలా ఉంటే చెప్పాలా? మీరు ఇలా నిలబడితే నేను చెప్పాలా? ఎవరైనా చెప్పారు మీకు? ప్లీజ్ 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 సార్, మీరు వెళ్ళండి. ఇది కాదు పాండమోనియం చేయడం, ఇవి హక్కులు కావు. ఇవి మీ సభలో మీ స్థానంలో ఉండి మీ వాదనని బలంగా విడిపెట్టండి, అంతేగాని ఇది కాదు. ఇది మీరు వెళ్ళండి. అయ్యా పద మాట్లాడదాం. పద మాట్లాడదు. పదండి రామకృష్ణబాబు గారు, కూర్చోండి. మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. మీరు మీ సీట్లలో కూర్చుంటే నేను మీకు చెప్తాను. మీరు కూర్చోండి. నేను డెసిషన్ ఇస్తాను. మీరు మీ సీట్లో ఇలా డిజార్డర్లో ఉంటే మాత్రం నేను హౌస్ నడపలేను. ఐఎమ్ సారీ. మీరు నేను ఇస్తానంటున్నాను కదా, కూర్చోండి. మీరు కూర్చోండి సార్. మీరు కూర్చోండి ప్లీజ్. అదండి, మీరు కూర్చోండి. ఏదండి ఈరోజు వాయిదా తీర్మానం ఒకటి ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా దాని మీదనే ఈరోజు చర్చ జరగటానికి ప్రభుత్వం కూడా అజెండాలో పెట్టింది. వినాలి ప్లీజ్. మాట్లాడినవ్వండి సార్. లెట్ మీ కంప్లీట్. ఆగండి, కరెక్టే. ఇప్పుడు మీరు ఏదైతే తీర్మానం ఇచ్చారో రాష్ట్రంలో ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో పేద ప్రజలకు నిర్మించిన ఇళ్ల స్థలాల గురించి శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు మరియు ఇతరులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ఎందుకంటే చర్చగా సభలో ప్రభుత్వమే ఆల్రెడీ సంసిద్ధతను వ్యక్తపరుస్తూ ముందుకు వస్తుంది కాబట్టి దీన్ని ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం. నేను చెప్పండి. మేము రూల్స్ ప్రకారం మాట్లాడుతున్నాం సార్. మీరు వాయిదా తీర్మానం, అధ్యక్ష వినండి సార్. వాయిదా తీర్మానం మొన్నటి వరకు ఏమన్నారంటే క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మేము చదివి వినిపిస్తామన్నారు. మీరు క్వశ్చన్ అవర్ లేదు కాబట్టి చదివి వినిపించాలి సార్. మీరు ముందు బుల్స్ తీసుకోకూడదు. అక్కడ ఒకటి వైలేట్ చేశారు సార్. రెండవది ఎజెండాలు ఉందంటున్నారు సార్. మాకు కనిపించలేదు. చెప్పండి ఎక్కడ ఎజెండాలు ఉంది, కూర్చుంటాం మేము. అదేవిధంగా ఈవేళ 15 బిల్స్ పెట్టారు సార్. మాకు 15 బిల్స్ కాక ముందు తీసుకోండి, తర్వాత బిల్స్ మేము సహకరిస్తాం రాత్రి వరకు. ముందు ఇష్యూ తీసుకోండి సార్. మేము రాత్రి వరకు కూడా బిల్స్ అన్నిటికీ సహకరిస్తాం. ఇష్యూ ఏది తీసుకోవాలన్నటువంటిది మీరు చెప్పడం కాదు.
ముందు తీసుకోండి, తర్వాత బిల్స్ మేము సహకరిస్తాం రాత్రి వరకు. ముందు ఈ ఇష్యూ తీసుకోండి సార్, మేము రాత్రి వరకు కూడా బిల్స్ అన్నిటికీ సహకరిస్తాం. ఇష్యూ ఏది తీసుకోవాలన్నటువంటిది మీరు చెప్పడం కాదు. డిస్కషన్ పెడితే మాట్లాడిన స్టార్ట్ చేసిన తర్వాత ఒక డ్రామా క్రియేట్ చేశారు, రద్దు చేసి ప్యాకప్ రాజమౌళి బోయపాటి డైరెక్షన్ లో ఈ రోజు వచ్చారు అధ్యక్ష, ఈ రోజు వచ్చారు హౌసింగ్ అడిగారు. ఈ రోజు కూడా హౌసింగ్ ప్రకారం ఓకే, మీరు అడిగిన ప్రకారమే హౌసింగ్ ఇస్తాము అంటే లేదు ఇప్పుడే అయింది. ఎందుకంటే అధ్యక్ష బిల్లుల తర్వాత తీసుకున్నాం అధ్యక్ష, సాయంకాలం అవుతుంది. ఇప్పుడే హౌసింగ్ తీసుకున్నాం. మా మంత్రి గారు హౌసింగ్ గురించి మాట్లాడడం కానీ టిక్కో గురించి మాట్లాడడం కానీ మొత్తం వాళ్ళు బండారం బయటపడిపోతుంది కదా అధ్యక్ష. లేటు రద్దు చేయటం, ప్యాకప్ పోయి వాళ్ళు పనులు చేసుకుంటారు. బిల్స్ అనుకోండి అధ్యక్ష, మధ్యాహ్నం దాకా వద్ది, మధ్యాహ్నం తర్వాత హౌసింగ్ అంటే పాపం సాయంకాలం దాకా పడిగాపులు కాయలేడా, ప్రజా సమస్యలు ఇనే ఓపిక లేదు. కాబట్టి ప్రభుత్వం చేసిన అన్ని కూడా, వాళ్ళు చేసిన మంచి అన్ని కూడా ప్రభుత్వం చేసే మంచి కానీ తట్టుకోలేక సాయంకాలం దాకా మేము ఉండలేక హౌసింగ్ ఏదో స్టార్ట్ చేస్తే ఆడకి రావటం, మళ్ళీ రద్దు చేయటం, బోయపాటు రాజమౌళి గారి డైరెక్షన్ ప్రకారం ఏడొక డ్రామా క్రియేట్ చేయటం. ఓకే ప్యాకప్, మా పని అయిపోయింది, టైం అయిపోయింది, సెటప్ జంపు. ఎందుకు సార్ ఇక్కడ క్లియర్ గా ఈ ప్రభుత్వం స్పష్టంగా నేను అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్, వాళ్ళు హౌసింగ్ అడిగితే రా హౌసింగ్, దేని మీదైనా సిద్ధంగా ఉంటే ఇంత భయపడుతుంది అధ్యక్ష, ఇంత భయం. మరి మినిస్టర్ లేట్ 35 అధ్యక్ష అధ్యక్ష దాదాపు 5 మంది అధ్యక్ష 70 ఏళ్ల పైన వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. 60 నుంచి 70 ఏళ్ల వయసు దాదాపు 40 మంది ఉన్నారు అధ్యక్ష. 50 నుంచి 60 దాదాపు 65 మంది వ్యక్తులు ఉన్నారు, మన ఆనరబుల్ శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో కోవిడ్ ఉండగా ఈ సభ జరుపుతూ ఉంటే కేవలం ఉద్దేశం ఏంటి అధ్యక్ష, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఎన్నో బిల్స్ కానీ ఎన్నో వ్యవహారాలు కానీ ఎన్నో చట్టాలు కానీ చేసేది ఉంది, కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఉందనే ఉద్దేశంతో ఈరోజు నడిపితే వాళ్ళతో బీఎస్సీలో కూర్చొని ప్రతి ఒక్కటి చర్చించిన తర్వాత వాళ్ళు అడిగిన అంశాలు దాదాపు అధ్యక్ష అన్ని అంశాలు కూడా ఒప్పుకున్న తర్వాత మీ ఎదురుగానే అధ్యక్ష బీఎస్సీ జరిగిండేది. ఒకటో రెండో ఒక సభ జరిగేటప్పుడు అధ్యక్ష జనరల్ గా సహజంగా ఇదేం కంప్యూటర్ కాదు కదా అధ్యక్ష, ఫీడ్ చేస్తాను వచ్చేదానికి బయటికి ఏదన్నా కానీ ఒక డిస్కషన్ తర్వాత మాట్లాడేటప్పుడు ఏది ఈ రోజు అజెండాలో ఉంది, ఏది సప్లిమెంటరీ అజెండాలో వస్తుంది, ఏది డిస్కషన్కు రాబోతుంది, ఏమేం బిల్స్ వస్తున్నాయనేది ఎంత బాధ్యత మన ప్రభుత్వానికి ఉందో అపోజిషన్ పార్టీ కూడా అంతే బాధ్యత ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినారు అధ్యక్ష ఏమొస్తుందనేది ఇంతవరకు ఎవరైనా చర్చించినారు అధ్యక్ష, చీఫ్ విప్ గారు కానీ విప్పులు కానీ మమ్మల్ని కానీ ఎవరైనా అడిగినారు అధ్యక్ష. రావడం అధ్యక్ష నినాదాలతో రావడం, వెల్లులోకి రావడం, ఇదే మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు చెప్పినట్లుగా రావడము, గంట లోపల పని చూసుకొని వెళ్ళిపోతే కానీ బ్యాలెన్స్ పనులు మళ్ళీ చేసుకోవచ్చు కదా, వీళ్ళందరూ ఇట్లే ఉంటారులే అని చెప్పేసి. ఇది అన్యాయం అధ్యక్ష, ఇది అన్యాయం. వాళ్ళు అడిగినది ఉంది అంశము పెడుతున్నామంటే ఒక్కరోజు అడిగినారు అధ్యక్ష, మీరు చెప్పమనండి అధ్యక్ష. వాళ్ళను ఒక్కరిని కానీ నన్ను కానీ చీఫ్ విప్ను కానీ ఏ విప్ను కానీ లేదా ఇక్కడ స్టాఫ్ను కానీ ఈ రోజు అజెండా ఏమి సప్లిమెంటరీ అజెండా ఏమని చెప్పి అడిగిన దాఖలాలు ఉన్నాయని చెప్పమన్నారు. ఈ రోజైనా పర్లేదు అధ్యక్ష, అయినా వాళ్ళ విఘ్నత వదిలి పెడదాము, ఎక్కువ సమయం వేస్ట్ చేయడం కూడా తప్పైతుంది అధ్యక్ష మా తరఫున. కాబట్టి
అధ్యక్ష నిన్న కూడా అధ్యక్ష ఇన్సూరెన్స్ గురించి, ఎందుకంటే ఈ ప్రభుత్వము ఎన్ని విధాలుగా ఈ ప్రభుత్వము వ్యవసాయదారులను ఆదుకుంటుంది, రైతుల పక్షపాతాన ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వము రైతుల కోసము ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్రవేశపెట్టినారు ప్రోగ్రామ్స్, ఇవన్నీ తెలిసి కూడా అధ్యక్ష తెలిసి కూడా కేవలం అధ్యక్ష ప్యూర్లీ రాజకీయం చేయాలి, అంశాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే గత సంవత్సరం రోజులుగా దాదాపు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు ఫీల్డ్కే పోవడం లేదు అధ్యక్ష. ఎవరు కనపడడం లేదు అధ్యక్ష, ఫీల్డ్లో కనపడడం లేదు, ఎక్కడ కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదు అనేది మళ్ళీ వాళ్ళకే తెలుసు అధ్యక్ష. ఎందుకు కనపడడం లేదు, ఫీల్డ్లో ఎందుకు లేరు, అసలు ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలుసు అధ్యక్ష. ఏమన్నంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ఏ అవసరానికి కూడా ప్రతిపక్షం ఉందా లేదా అనేది వాళ్ళకే వదిలిపెడతాం అధ్యక్ష. వాళ్లకు ప్రజలకు చూసే పబ్లిక్ కూడా తెలుసు అధ్యక్ష. అయితే అధ్యక్ష నిన్న కూడా కేవలం తప్పుదారి పట్టించేదానికి అధ్యక్ష సభను పబ్లిక్ లేకి ఏదో ఒకటి రాంగ్ తీసుకుపోవాలని చెప్పి, ఈ రోజు ఎట్లయితే టిడ్కో హౌసింగ్, నిన్న అగ్రికల్చర్ కు ఎంత చేసింది ప్రభుత్వం అనేది చెప్పుకుంటూ పోతే నిజం చెప్పాలంటే చాలదు అధ్యక్ష, టైం చాలదు. వాళ్ళు పెట్టిన బకాయిలు ప్రతి ఒక్కటి అధ్యక్ష బకాయిలు లేనిది 2019 సంవత్సరంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ బకాయి లేని ఒక్క డిపార్ట్మెంట్ లేదు అధ్యక్ష. 40,000 కోట్లు పెండింగ్ బిల్లు, 20,000 కోట్లు అదర్ డిస్కామ్స్ మీద, సివిల్ సప్లైస్ మీద పెట్టిన బిల్లు, ఎక్స్ట్రా బడ్జెట్ బారోయింగ్స్, రకరకాలుగా బకాయిలు పెట్టినారు అధ్యక్ష. పర్వాలేదని చెప్పి మనం ధైర్యంగా సాహసంగా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తారు అధ్యక్ష, ఏదైనా కానీ ఈ రోజు పరిస్థితి ఇది, ఎదుర్కొని మనం ముందుకు పోవాలి తప్ప దాని గురించి ఆలోచన చేసి లాభం లేదు, ముందుకు పోదామని చెప్పి ముందు అడుగు వేస్తూ ఉంటే దారి అదే తెలుస్తుంది బయటికి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అధ్యక్ష, ఫిలాసఫీ కూడా. అయితే ఈరోజు మీరు గమనించండి అధ్యక్ష, నిన్న అనవసరంగా ఇన్సూరెన్స్ కట్టలేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఒక సంవత్సరంది నెక్స్ట్ ఇయర్ కడతారు అధ్యక్ష ఎప్పుడైనా కానీ. పైగా నేను చెప్తాను పైగా వినండి, అంత తొందర ఎందుకు, నెక్స్ట్ కడతారు అధ్యక్ష. పైగా యాక్చువల్గా అధ్యక్ష నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఓపెన్ చేసి రైతులకు ప్రాంప్ట్ గా, అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా ఏమాత్రం ఒకవేళ కంపెనీకి ఉన్న లాభాదాయాలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి ఉపయోగపడేట్టు కావాలని చెప్పే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. క్లియరెన్స్ కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆ పనిలో ఉంది అధ్యక్ష. అయితే అది ప్రొసీజరల్ ఇష్యూ కాబట్టి కొంత సమయం పడుతుంది. అంతలోకి అధ్యక్ష ప్రజలందరినీ తప్పుదారి పట్టేయాలి. ఇంత చేసిన తర్వాత ప్రజలను తప్పుబారి పెట్టాలి అధ్యక్ష. ఇన్సూరెన్స్ అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష, చెప్పడం జరిగింది డిసెంబర్ 15 ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామని. యాక్చువల్ గా ఇది ఇక్కడే కాదు అధ్యక్ష, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏదైతే ఉందో జరిగింది డిసెంబర్ 15 ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామని. యాక్చువల్ గా ఇది ఇక్కడే కాదు అధ్యక్ష, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏదైతే ఉందో జరిగింది డిసెంబర్ 15 ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామని. యాక్చువల్ గా ఇది ఇక్కడే కాదు అధ్యక్ష, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏదైతే ఉందో
तव शुभ नामे जागे। ప్రతిపక్షులు ఉన్నారు సార్. ఈరోజు మీరు అధికారంలో ఉంటే మేము అధికారంలో ఉన్నాం సార్. రేపు మీరు రాజకీయాల్లో ఉన్నంతకాలం మేము రాజకీయాల్లో ఉంటాం సార్. మీరు రాజకీయాలు వదిలేసిన రోజు జరిగింది. డిసెంబర్ 15 ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టామని. యాక్చువల్ గా ఇది ఇక్కడే కాదు అధ్యక్ష, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏదైతే ఉందో కలెక్టర్ అంశాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే గత సంవత్సరం గారికి అవగాహన వచ్చింది. వెల్లోకి వెళ్ళడం తప్పేమో, ప్రజలు తిప్పుకుంటారేమో అని అనుకుంటున్నారు అధ్యక్షుడు. వాస్తవానికి కాదని చెప్పారు. ఈ 9 నెలల పాటు వ్రతం చేశారు. ఈ రాష్ట్రానికి రాకూడదు, జూమ్ లోనే మాట్లాడాలా, పబ్లిక్ లో రాకూడదు అని చెప్పి 9 నెలల పాటు వ్రతం చేసి నిన్న వెల్లోకి వచ్చే వ్రతం చెడిపోయింది అధ్యక్ష. వ్రతం చేసి ఫలితం కూడా రాలేదు అధ్యక్ష. కేవలం కరోనా వచ్చేసిన ఉద్దేశంతో ఆ చైన్ నుంచి అక్కడ వెళ్ళకు రాలేదు తప్ప, లేకపోతే ఈ రోజు కూడా ఆ చైన్ నుంచి వెళ్ళకు వచ్చి మళ్ళీ రాజు సృష్టించడానికి ఈ రోజు ఈ సభలోకి వచ్చారు అధ్యక్ష. ఇది తెలియదు ఈ 9 నెలల పాటు వ్రతం చేశారు. ఈ రాష్ట్రానికి రాకూడదు, జూమ్ లోనే మాట్లాడాలా, పబ్లిక్ లో రాకూడదు అని చెప్పి 9 నెలల పాటు వ్రతం చేసి నిన్న ఈ చట్టంలో సుమారుగా 28 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫీల్డ్ సంబంధించినటువంటి తయారీ, పంపిణీ, అమ్మకం కోసం లైసెన్స్ ఇవ్వడం ఆమోదించమన్నటువంటిది ఈ యాక్ట్ పరిధిలో తీసుకొని వచ్చాం అధ్యక్ష. మరి అలాగే కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఈ చట్టానికి సంబంధించినటువంటి నాణ్యతను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి అధికారం ఉంటుంది అధ్యక్ష. మరి అలాగే అన్ని ఫీల్డ్ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ లేదా జేడీ ఫిషరీస్ లైసెన్సింగ్ అథారిటీగా ఉంటారు అధ్యక్ష. మరి అలాగే ఎఫ్టీఓ ఫీల్డ్ లెవెల్లో దీనికి కంట్రోలింగ్ అథారిటీగా ఉంటారు అధ్యక్ష. మరి అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక ఫిక్స్ ఫీల్డ్ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి ఒక నోటిఫైడ్ కమిటీని మనం కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే ఈ యాక్ట్ లో భాగంగా ఒక రిఫరల్ ల్యాబ్ పెట్టాం అధ్యక్ష. మరి అలాగే ప్రతి జిల్లాలో కూడా ఫిక్స్ ఫీల్డ్ సంబంధించినటువంటి రీజనల్ అనాలిసిస్ ల్యాబొరేటరీస్ కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే ఈ చట్టంలో భాగంగా మన రాష్ట్రంలో తయారు చేసి మన రాష్ట్రంలో విక్రయించేది మన రాష్ట్రాల్లో పంపిణీ చేసేది, లేకపోతే ఇతర దేశాలలో తయారు చేసి మన రాష్ట్రానికి పంపిణీ చేసేటటువంటి దాన్ని కూడా ఈ యాక్ట్ పరిధిలో మనం తీసుకొని వచ్చాం అధ్యక్ష. మరి అలాగే రెగ్యులర్ గా థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేసేసి ఈ నాణ్యతని టైం చెక్ చేసేసి ఎవరైనా నాణ్యత పాటినటువంటి పక్షంలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఈ చట్టం సంబంధించి అధికారం కూడా జరిగిందని చెప్పి ఈ సభ సృష్టి తీసుకొస్తామని అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.
అబ్బాయి చౌదరి గారు. అబ్బాయి చౌదరి గారు. సార్ అధ్యక్ష ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ముందుగా నాయకుల్లో వివేకం, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో పాటు సామర్థ్యం కూడా ఉండాలని అవన్నీ పుట్టుకతోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి సిద్ధించాయని చెప్పి ఈ రోజు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే గతంలో ఎన్నడూ ఊహించిన చరిత్రాత్మకమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఎవరెవరు కూడా ఊహించినటువంటి సోషల్ రిఫార్మ్స్ అయ్యాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందింది అధ్యక్ష. సుమారు 5,65,90,92 మంది బెనిఫిషియరీస్ కి 75,730 కోట్ల రూపాయలు ఈ రోజు సోషల్ రిఫార్మ్ గా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకానికి ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి తెలియజేస్తూ అధ్యక్ష నిన్న సభలో జరిగిన విషయాలు కానివ్వండి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేల గురించి సభ తర్వాత గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ కూడా అనేక విషయాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల గురించి సాంప్రదాయాలు పాటించలేదని చెప్పి ఈయన మాట్లాడటం చాలా బాధాకరం అధ్యక్ష. ఈ రోజు సభలో సుమారు 70 మంది పైగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష. కానీ మేమందరూ కూడా సుమారు 15-20 సంవత్సరాలు ఒక వృత్తిలో నైపుణ్యం చెందండి. ఈ రోజు డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అందరం కూడా ఉన్నాం అధ్యక్ష. మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు 20 సంవత్సరాలు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ రాజకీయాల్లో వచ్చిన గర్వపడుతున్నామని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మేము ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ రోజు అధ్యక్ష. వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలవని వ్యక్తుల్ని, ప్రజాక్షేత్రంలో పోటీ చేయని వ్యక్తులు కూడా ఆ రోజు ఎమ్మెల్యే కట్టబెట్టి 3 మినిస్ట్రీస్ 3 డిపార్ట్మెంట్లను అప్పచెప్పిన ఘనత గౌరవ ప్రతిపక్ష నాయకుడికి చెందుతుంది అని కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. సభా సాంప్రదాయాలు వేపాటారు అధ్యక్ష. నిన్న టీవీలో కూడా అర్థం జరిగింది. ఆ గౌరవ గతంలో మినిస్టర్ గారికి వచ్చిన వ్యక్తి వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ ఎవరైతే ఈ రోజు సభా సాంప్రదాయాలు పాటిస్తుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. గొప్ప నాయకులు చూసి ప్రజలు నమ్మకాన్ని పొందాలి అధ్యక్ష. లేటెస్ట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ హ్యావింగ్ పీపుల్ లుక్ ఎట్ యు అండ్ గెయిన్ కాన్ఫిడెన్స్ అధ్యక్ష. సీయింగ్ హౌ యు రియాక్ట్, ఇఫ్ యు ఆర్ ఇన్ కంట్రోల్ దే ఆర్ ఇన్ కంట్రోల్ అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చూసి నమ్మకాన్ని పొందుతున్నామే అధ్యక్ష. నాయకులు కంట్రోల్లో ఉంటేనే ప్రజలు ఆనందంగా ఉంటారు అనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడానికి ఆయనకి ఒకసారి కంపేర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇఫ్ యువర్ యాక్షన్స్ క్రియేట్ ఎ లెగసీ దట్ ఇన్స్పైర్స్ us to dream more, learn more, do more, become more, then you are an excellent leader అధ్యక్ష. అదే ఎగ్జాక్ట్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే బ్లూ ఎకానమీ చాలా అవసరము. ఈ రోజు ఓషన్స్ అంతా కూడా ఓవర్ ఫిషింగ్ అయిపోయాయి. హ్యూమన్ కి ఆల్టర్నేటివ్ కావాలి ఫుడ్ అని చెప్పి. ఎందుకంటే ఓషన్స్ కెనాట్ మీట్ ద డిమాండ్ ఫర్ సీ ఫుడ్ అధ్యక్ష. ఈ రోజు 2030 నాటికి 62% ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఉండాలి అని కూడా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ఆక్వాకల్చర్ ద్వారా ఈ బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయడం వల్ల మనము ర్యాంక్ రెవెన్యూ కాకుండా ఆల్సో ఎంప్లాయ్మెంట్ కూడా ఆగ్మెంట్ చేయగలుగుతామని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో వ్యాపారాన్ని మధ్యతరగతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుని దేశంలోనే వ్యాపారంలో అగ్రశ్రేణిలో ఉన్న మనవారం ఇన్ని కష్టాలు ఇంకా ఆ వ్యాపారానికి ఎందుకు ఉన్నాయి అని ఆలోచిస్తూ ఈరోజు వ్యాపార రంగంలో యొక్క ప్రాముఖ్యత మనం తెలియజేయాలి అధ్యక్ష. ఇందాక మనం వివరించడం జరిగింది. ప్రపంచ ఆక్వా ఉత్పత్తుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది అధ్యక్ష. అలాగే చేపల ఉత్పత్తుల్లో 3వ స్థానంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి విషయానికి వస్తే చేపల ఉత్పత్తి విషయంలో మన దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. దేశంలో ఉత్పత్తి 20% చేపలు మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయని సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకటించింది అధ్యక్ష. అధ్యక్ష రొయ్యల విషయానికి వస్తే 65% ఉత్పత్తి కల్చర్డ్ స్ట్రీమ్ అన్ని కూడా మన దగ్గర కొనసాగుతోందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. వ్యాపార రంగంలో అన్నిటికంటే ముఖ్యంగా 26,50,000 మంది జీవనోపాధి పొందుతున్నారు, ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష
మన భారతదేశంలో ఏమైనా 42,622 కోట్ల ఆర్థిక ఉత్పత్తులలో మన రాష్ట్రం అందించిన వాటా 16,820 కోట్ల రూపాయలు అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మనం చూస్తుంటే ఎంతసేపు మీరు మాట్లాడండి అధ్యక్ష. అధ్యక్ష, 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 పొద్దున్న చూస్తున్నాము అధ్యక్ష, పొద్దున్న చూస్తున్నాము. ఉద్దేశపూర్వకంగా మొత్తము సభనంతా కూడా సభను డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు అధ్యక్ష వాళ్ళ పుట్టినమైన రాజ్యం ఇక్కడ కనపడుతుంది అధ్యక్ష. వాళ్ళ పుట్టినమైన రాజ్యం వాళ్ళు స్వార్థం రాజ్యం కనపడుతుంది అధ్యక్ష. వాళ్ళు శాసనసభకుండేది ప్రజల పట్ల ఏదైనా కానీ డిస్కస్ చేయాలి కానీ డిబేట్ చేయాలి కానీ చట్టాలు తయారు చేయాలి కానీ సవరణ కానీ ఆలోచన లేదు అధ్యక్ష. ప్రజల పట్ల ఉన్న విషయాలు చట్టాలు ఆలోచన లేదు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా అధ్యక్ష గౌరవ శాసనసభ గారి పైకెక్కడము దాని ద్వారా వాళ్ళ పుట్టినమైన రాజ్యం ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అధ్యక్ష. నిన్న అనవసరంగా పాపము ఒక మైనారిటీ సభ్యులు అనవసరంగా ఈ రోజు ఉద్దేశంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క విషయం కూడా ప్రభుత్వము ప్రతి ఒక్క విషయం కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా అక్కడ అధ్యక్ష అక్కడ వాళ్ళ ఇక్కడ మీరు నిలబడి ఒక చదువు ఇక్కడ నిలబడి కూర్చోండి అసెంబ్లీ కూర్చోండి మీరు కూర్చోండి మీరు మీ పెట్టండి. మీరు వెళ్ళండి. అధ్యక్ష, వీళ్ళకి ఎంతసేపు కూడా రైతుల మీద కానీ యాక్వా రైతాంగం మీద కానీ వీళ్ళకి ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు అధ్యక్ష. ఎంతసేపు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి ఆ జూమ్ కాల్లో కూర్చుని మాట్లాడాలనే ఆలోచన తప్ప ఇక్కడ సభలో
మాకు అవకాశం కొత్తగా ఎన్నుకున్న మాకు ఎప్పుడో ఒకసారి 5 నిమిషాల అవకాశం వస్తుందో అధ్యక్ష, దాన్ని కూడా వీళ్ళు కాలరాస్తూ ఎప్పుడు మాకు అవకాశం వచ్చినా కూడా ప్రజల్లోకి మనం చెప్పే స్టేట్మెంట్ వెళ్ళకూడదని ఒక భావంతో ఎప్పుడు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోదామా, జూమ్ కాల్లో కూర్చుని లెక్చర్ ఇద్దామనేది తప్ప ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో అవకాశం మాకు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు అవకాశం వస్తే కూడా వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఎంతో ముఖ్యమైనది యాక్వా రంగం, ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాలతో ఎంతసేపు కూడా వీళ్ళ ఎల్లో మీడియాలో కనిపించాలని భావనతో ఏదో విధంగా ఈ రోజు బయటికి వెళ్లాలని ఆలోచన తప్ప ప్రజల సమస్యలను లేవనెత్తాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. కమింగ్ టు సబ్జెక్ట్ అధ్యక్ష, ఈ రోజు ఇందాక మేము చెప్పినట్టుగానే యాక్వా రంగంలో ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈ రోజు నిజంగా మనం గర్వపడాలి అధ్యక్ష. మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న రిసోర్సెస్ కి ఈ రోజు 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అధ్యక్ష. అదేవిధంగా యాక్వా కల్చర్ లో సుమారు 195,000 హెక్టార్లని మన రాష్ట్రంలో యాక్వా కల్చర్ లో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా నిజంగా మనకి ఇన్లాండ్ కల్చర్ ఫిషరీ రిసోర్సెస్ అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. 2,67,000 హెక్టార్లే కాకుండా ముఖ్యంగా అధ్యక్ష మా అవకాశం మాట్లాడాలని తప్ప ఇలా కాదు వెళ్ళండి, కూర్చోండి, వెళ్ళి కూర్చోండి మాట్లాడతారు. ఇది కాదు, ఈ విధంగా మాట్లాడతారా? మీరు ఏమైనా చిన్నపిల్లలా? ఏమనుకుంటున్నారు మీరు? సభని కుదరదు, వెళ్ళి కూర్చోండి. సభను ఆర్డర్లో పెట్టి నడిపించాలనే మా అభిప్రాయం. మీరు డిజార్డర్లోకి వచ్చి మీరు ఇవి చేయండి అవి చేయండి అని డిక్టేట్ చేస్తే ఐ డోంట్ ఈల్డ్ యువర్. 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉందని మేము అదృష్టంగా భావిస్తూ ఉంటే అధ్యక్ష, కోస్ట్ లైన్ అదృష్టంగా భావిస్తూ ఉంటే వీళ్ళ లోకేష్ బాబు ట్వీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ట్విట్టర్ బాబు. ఈయన కోస్ట్ లైన్ గురించి మేము ఆలోచిస్తూ ఉంటే కోస్ట్ లైన్ ఈజ్ వనరబుల్ టు సైక్లోన్స్ అండ్ నేచురల్ డిజాస్టర్స్ అన్నారు అధ్యక్ష. అన్నట్టు 2 నిమిషాలు కోస్ట్ లైన్ ఈజ్ సైక్లోన్స్ నేచురల్ డిజాస్టర్స్ కూడా ఈ కోస్ట్ లైన్ ఉండటం వల్ల వస్తుందన్నారు అధ్యక్ష. ఈయన ఇంకొక ఇదే ట్విట్టర్ లో ఈయన చెప్తూ ఉన్నారు అధ్యక్ష, స్విస్రీ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు చెప్పే ఈ నేచురల్ డిజాస్టర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది అని వీళ్ళు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. వీళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి వీళ్ళు కొన్ని సినిమాలు చూసినట్టున్నారు అధ్యక్ష. గోపాల అనే సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఆ గోపాల మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పవన్ కళ్యాణ్ అదేవిధంగా వెంకటేష్ నటిస్తూ ఉంటారు అధ్యక్ష. ఆ యాక్ట్ ఆఫ్ గాడ్ లో నేచురల్ డిజాస్టర్ ద్వారా ఇల్లు కూలిపోతే దానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనుకునే వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు. అంతేకాకుండా ఇంకా ఆపరేషన్ దుర్యోధన చూసినట్టున్నారు అధ్యక్ష. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ కోస్టల్ లైన్ ఉంటే బాధపడుతున్నారు. ఈ కోస్టల్ లైన్ సముద్రాన్ని హైదరాబాద్ కు పట్టుకెళ్తామని చెప్పి మేనిఫెస్టోలో ఏమన్నా వీళ్ళు తెలుగుదేశం నాయకులు పెట్టుకున్నారేమో. ఆపరేషన్ దుర్యోధన సినిమా వీళ్ళు చూశారేమో అనిపిస్తూ ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన చూస్తూ ఉంటే. అధ్యక్ష, నిన్న మా గౌరవ మినిస్టర్ గారు కన్నబాబు గారు మొన్న ఒక విషయం చెప్పారు అధ్యక్ష. వరదలు వస్తే మేము కానీ మా శాసనసభ్యులు కానీ మా మంత్రివర్యులు కానీ అందరూ కూడా ఆ వరదలు చూడటానికి వెళ్తే వీళ్ళు కూడా వచ్చారు అధ్యక్ష. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో వరదలు వచ్చింది దెందులూరు నియోజకవర్గంలో. అయితే అక్కడికి నేను మన మినిస్టర్ గారు అందరం కూడా వెళితే వీళ్ళు ఆ తెల్లారి వచ్చింది కైకలూరుకు వచ్చారు అధ్యక్ష. కైకలూరులో వీళ్ళు చెరువులో నుంచి వీళ్ళు వరి నాట్లు పట్టుకుని వీళ్ళకి చెరువుకి పొలానికి తేడా తెలియకుండా ఈ రోజు మొన్న ట్రాక్టర్ తోటం గురించే కాదధ్యక్ష, చెరువుకి పొలానికి కూడా తేడా తెలియకుండా అక్కడేదో నష్టం జరిగిందని మాట్లాడిన వ్యక్తులు వీడు అధ్యక్ష. 40 ఏళ్ల అనుభవం అని చెప్తూ ఉంటారు అధ్యక్ష. కానీ గతంలో యాక్వాకల్చర్ లో ఈయన మాట్లాడుతూ 60% 60% ఆఫ్ యాక్వా ఫార్మర్స్ ని ట్రేస్ చేయలేదు. 60% ట్రేస్ చేసాం, 40% ట్రేస్ చేయలేకపోతున్నాం. ఎలా చేయాలో కూడా మాకు ట్రేసబిలిటీ తెలియట్లేదని గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఇదే మేము ఈరోజు నిజంగా గర్వపడుతూ ఉన్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి రైతు భరోసా కేంద్రాలను పెట్టి 1 స్టాప్ షాప్ గా రైతులకు, యాక్వా రైతులకి అందరికీ కూడా ఒక 1 స్టాప్ షాప్ గా
ప్రకటించడమే కాకుండా 725 మంది విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్ ని సెలెక్ట్ చేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యాక్వా రైతాంగాన్ని అందరినీ కూడా ఈ రోజు ఏ విధంగా వాళ్ళకి వన్ స్టాప్ షాప్ గా వాళ్ళే అక్కడ జనతా బజార్లు పెట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా అక్కడే వాళ్ళు అమ్ముకునే విధంగా చేస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష మామూలప్పుడు అందరూ కూడా చెప్తుంటారు, కానీ కోవిడ్ సమయంలో యాక్వా రైతాంగం ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా గౌరవ అధ్యక్ష కోవిడ్ సమయంలో నిజంగా యాక్వా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ష్రింప్ ఫార్మర్స్ అందరూ కూడా నష్టాల్లో ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా వాళ్ళకు కూడా ఎంఎస్పీ ప్రకటించి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా ఆ ప్రాసెసర్స్ తో ఎక్స్పోర్టర్స్ తో మాట్లాడిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి కూడా ఈ రోజు సమావేశంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు యాక్వా రైతాంగం బాగుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పవర్ టారిఫ్ కన్సెషన్ వల్లే నిర్ణయం వల్లే యాక్వా రైతాంగం ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వంలో ₹3.86 ఉన్నదాన్ని ఈ రోజు ₹1.50కే తీసుకొచ్చి అదే విధంగా తీసుకురావటం వల్ల 53,000 మంది యాక్వా ఫార్మర్స్ 720 కోట్ల రూపాయల సబ్సిడీ ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రం 720 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సబ్సిడీ ఆ యాక్వా రైతాంగం కోసం ప్రకటించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఈ యాక్వా రంగాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలి, బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ల్యాబ్స్ పెడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ల్యాబ్స్ ని తీసుకువస్తూ దాన్ని సుమారు 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా గొప్ప నిర్ణయం అధ్యక్ష. అదే విధంగా అతి ముఖ్యమైనది అధ్యక్ష, మనసున్న మహారాజుగా సార్ 2 minutes సార్, మనసున్న మహారాజుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మత్స్యకారు భరోసా అని చెప్పి దాని ద్వారా గతంలో 4,000 ఉన్నదాన్ని ఈ రోజు 10,000 రూపాయలకు తీసుకువెళ్ళడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఆ ఫిషింగ్ బోట్స్ కి కూడా వాళ్ళందరికీ కూడా లీటర్ కి బెనిఫిట్ ఇస్తూ సుమారు 21,134 బోట్లకు కూడా ఈ రోజు ₹6 నుంచి ₹9 పర్ లీటర్ ఇస్తున్న ఘనత సబ్సిడీ డీజిల్ ఆయిల్ లో సబ్సిడీ ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అధ్యక్ష. దీని అంతటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది కాంపన్సేషన్ టు జిఎస్పీసీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో ఓఎన్జీసీ పెట్టడం వల్ల అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో ఈస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోయామని చెప్పి సుమారు 14,615 ఫ్యామిలీలు ఇబ్బంది పడుతూ ఉన్నాము, మాకు డబ్బులు రావాల్సి ఉండి మా కాంపెన్సేషన్ ఆ గత ప్రభుత్వంలో ఇవ్వలేదని చెప్పగా రాష్ట్రం ఎంత ఆర్థికల్లో ఇబ్బంది ఉన్నా మనసున్న మహారాజు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి 78,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఆ సొమ్ము ముందు ఇచ్చేయండి అని చెప్పిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా యాక్వా రంగాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంతేకాకుండా ఈ బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ ని కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు 1,510 కోట్ల రూపాయలతో ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ నెలకొల్పి ఫేజ్ 1 లో 4 ఫిషింగ్ హార్బర్స్ ని, ఫేజ్ 2 లో కూడా 4 ఫిషింగ్ హార్బర్స్ ని కూడా నెలకొల్పిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుందని మీకు తెలియజేస్తూ అధ్యక్ష, ఇంత గొప్ప బిల్లులు ఈ రోజు ఎందుకంటే యాక్వా ఏపీ ఫిష్ ఫీడ్ కానివ్వండి, ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ లో ఎంతో ఎక్స్పోర్ట్స్ కి మనం పంపించే వెరైటీలో క్వాలిటీ ఉంటేనే అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు అధ్యక్ష. అన్రెగ్యులేటెడ్ గా ఉన్నదాన్ని ఈ రోజు రెగ్యులేటెడ్ గా తీసుకువస్తూ ఈ హ్యాచరీస్ అన్నింటినీ కూడా ఒక సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకువస్తానని ఈ రోజు ఇంత చక్కటి బిల్లుల్ని ఈ శాసనసభలో ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఎవరైతే ఈ రోజు యాక్వా రైతాంగం ఉందో ఒక విజ్ఞప్తి అధ్యక్ష, నేను కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యునిగా సుమారు 1,00,000 హెక్టార్లు అక్కడ పండిస్తూ ఉన్నారు కాబట్టి యాక్వా ఫార్మర్స్ కి కూడా అగ్రికల్చర్ ఫార్మర్స్ కి ఏవైతే బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ని యాక్వా ఫార్మర్స్ కి కూడా వీలైతే ఎక్స్టెండ్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయం వల్ల ఇంత చక్కటి క్వాలిటీ సీడ్ క్వాలిటీ దొరుకుతుందని, అదేవిధంగా క్లోజింగ్ రిమార్క్స్ గా
మన యాక్వా యూనివర్సిటీ ఎప్పటి నుంచో పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా అక్కడ ఉన్న శాసనసభ్యునిగా నిజంగా ఈరోజు గర్వపడుతూ ఉన్నాం అధ్యక్ష. గతంలో గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2015లో యాక్వా యూనివర్సిటీ వచ్చేస్తుంది అని చెప్పి అయ్యో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి అయిపోయాక ప్రకటిస్తానన్నారు అధ్యక్ష. 2018 అయిపోయింది, 2019 వచ్చింది. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్వా యూనివర్సిటీని మా పశ్చిమ గోదావరి జిల్లాలో పెడతానని చెప్పినందుకు మా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అందరి తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే సుమారు 4,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 12,400 మంది గ్రాడ్యుయేట్స్, 22,000 మంది డిప్లొమా హోల్డర్స్ 2030 లోపల మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న యూనివర్సిటీ నుంచి రాబోతూ ఉన్నారని, తప్పకుండా యాక్వా రంగానికి మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలతో తప్పకుండా బ్లూ ఎకానమీని మరింతగా ఇంప్రూవ్ చేసి తప్పకుండా ఎకానమీని రీజనరేట్ చేసి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ని కూడా పెంచే విధంగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన మీకు అదేవిధంగా అధ్యక్షులకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గద్దె రామ్మోహన్ రావు గారు అధ్యక్ష, అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అసలు ఎందుకు అసెంబ్లీకి వస్తున్నారో వీళ్ళకి అర్థం కావడం ఉంటుంది. నిజంగా ఎందుకు అసెంబ్లీకి వస్తా ఉన్నామని వీళ్ళకి సెన్సే లేదు. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక టాపిక్ కాని టాపిక్ను ఒక టాపిక్గా చేసి మళ్ళీ అది కూడా నేను ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాను అని అంటే ఆ మాటలు కూడా ప్రజలకు వినపడకూడదు అని చెప్పి తాపత్రయంతో గట్టిగా మైకుల దగ్గర మీ మైక్ దగ్గరికి వచ్చి గట్టిగా అడుస్తూ ఉన్నారు అని అంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ అమౌంట్ 2019 ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ 1,227 కోట్ల రూపాయల క్లెయిమ్స్ సెటిల్ చేస్తా ఉన్నాము, ఇస్తున్నాము, బటన్ నొక్కి ఆ రోజు రిలీజ్ చేస్తాము అని చెప్పి అది నిన్న సభలో చెప్పింది కాదు అధ్యక్ష. దానికన్నా ముందు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోనే నేను డేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్ లో అదే డిసెంబర్ 15వ తారీఖున క్యాబినెట్ లో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న క్యాబినెట్ లో అన్నాం అధ్యక్ష, 2వ తారీఖున అమూల్తో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 10వ తారీఖున మేకలు గొర్రెలు పంపిణీకి సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి చెప్పడం జరిగింది. డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము 2019కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము బటన్ నొక్కి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా డిసెంబర్ 25వ తారీఖున పేదవాళ్ళందరికీ కూడా డిఫామ్ పట్టాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 5 ప్రోగ్రాములను కూడా కొత్తగా మేము ఈ రోజు చెప్పేది కాదు అధ్యక్ష. ఇదే 5 ప్రోగ్రామ్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పి ఈ నెలలో డిసెంబర్ నెలలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా జరగబోతా ఉన్నాయని చెప్పి వాళ్లకు చెప్పడం జరిగింది. దాని తర్వాత క్యాబినెట్ లో కూడా ఇదే ప్రస్తావన కూడా చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మధ్యలో 21వ తారీఖున సర్వే ఆఫ్ ల్యాండ్స్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాము. జగనన్న వైఎస్ఆర్ భూ సర్వే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 5 ప్రోగ్రామ్స్ కి సంబంధించి గతంలో ఎన్నెన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా డిసెంబర్ 15వ తారీఖున డబ్బు ఇస్తున్నామని చెప్పి తెలిసి డిసెంబర్ 15వ తారీఖున డబ్బు ఇస్తున్నామని తెలిసి ఈ రోజు రచ్చ అయింది అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఒక గవర్నమెంట్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇన్సూరెన్స్ సొమ్ము ఎవరికైనా కూడా బెనిఫిషరీస్ కి ఎవరికైనా రైతులకు నష్టపోయిన రైతులకు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అందులో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది. ఇలా ముగ్గురు కలిసి అనుసంధానమై ఆ కార్యక్రమం అన్నది డిసెంబర్ 15వ తారీఖున డబ్బులు రిలీజ్ చేయడం అనేది జరిగేదానికోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రకంగా చేసేటప్పుడు ఈ రకంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు, ఇంకొకటి మేము కట్టమా, ఎప్పుడు కడతామా, ఎప్పుడు చేస్తామా అనేది వాళ్ళకి ఏం సంబంధం అధ్యక్ష? డిసెంబర్ 15వ తారీఖున రైతులకు బటన్ నొక్కుతారే, రైతుల అకౌంట్లోనే డబ్బు వస్తుందా లేదా చూసుకోమని చెప్పండి. అంతే తప్పనిచ్చి ఇట్ ఈస్ గవర్నమెంట్ అన్నది అధ్యక్ష ఒక క్రెడిబిలిటీ మీద జరుగుతూ ఉంది. ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను,
ఈ రోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే జగన్ అనే వ్యక్తి ఒక మాట చెబితే జగన్ చేస్తాడు అని చెప్పి క్రెడిబిలిటీ ఇవ్వాలని అధ్యక్ష. అది జగన్. అదే చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబితే ఆ చెప్పినది ఖచ్చితంగా చెయ్యడు అన్నది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఈ క్రెడిబిలిటీ అన్నది మనం చేసే పనుల వల్ల ఈ క్రెడిబిలిటీ అన్నది మనిషికి వస్తుంది అధ్యక్ష. ఇంతవరకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 18 నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు 90% పైసలకు మేనిఫెస్టో దేవుడు దయతో ప్రజల దీవెనతో మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాము అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? మాట చెప్తే మాట మీద కట్టుబడి ఉంటామనే ఒక నమ్మకం ప్రజల్లో కూడా ఇవ్వగలిగినాం అధ్యక్ష. ఈ డిసెంబర్ 15వ తారీఖు అనేది ఒక టాపికే కాదు, అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది. డిసెంబర్ 15వ తారీఖు అని డేట్ కూడా డిక్లేర్ చేసింది. దాని తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు, నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదా, నువ్వు ఇన్సూరెన్స్ ఏంటి అధ్యక్ష ఇది? మేము ఇన్సూరెన్స్ ప్రీమియం ఎప్పుడు కడితే వాళ్ళకి ఏం సంబంధం? మేము కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు అనుసంధానం, మేము ఇన్సూరెన్స్ కంపెనీతో ఎప్పుడు అనుసంధానం చేసుకుంటే వాళ్ళకి ఏం సంబంధం అధ్యక్ష? ఇట్ ఈస్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అధ్యక్ష. ఒక పేమెంట్ ఒక బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడాలి అంటే అదొక ప్రొసీజర్. కంపెనీకి డబ్బు లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఏం లేదు అధ్యక్ష. అది నాకు టాపికే కాదు. ఇది డిసెంబర్ 15వ తారీఖున ఇవ్వబోతున్నాము అని చెప్పి ఈ రోజు చెప్పింది కాదు, ఇది నిన్న సభలో చెప్పింది కాదు. ఇది ఎప్పుడో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నిర్ణయం తీసుకున్నాం, తర్వాత క్యాబినెట్ లో చెప్పడం జరిగింది. ఒక టాపిక్ లేని టాపిక్ లో ఈ మాదిరిగా పోడియం దగ్గరికి మనుషులు వచ్చి అసలు చర్చే జరగనీకోకుండా సభలో ఎటువంటి పరిస్థితుల్లో ముందడుగు వేయకుండా ఒక పట్టుబట్టడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయాలు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ రైట్ అధ్యక్ష. ఎందుకంటే సో మెనీ బిల్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఆ బిల్స్కి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరగనీయాలి. అవకాశం ఉంటే ఆ బిల్స్కి సంబంధించి ఏదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలి. ఆ సలహాలు ఇవ్వరు, చర్చే జరగకూడదు, బిల్లులే పెట్టకూడదు, బిల్లు చర్చే జరగకూడదు అనే అభిప్రాయం ఏంటి అధ్యక్ష. ఆ తర్వాత టిడ్కోకు సంబంధించిన చర్చ జరిపించాలని వీళ్ళకి ఉద్దేశమే లేదు అధ్యక్ష. ఎందుకంటే టిడ్కోకు సంబంధించి ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు స్కీమ్ ముద్ద, జగన్ స్కీమ్ ముద్ద, ప్రజలే నిర్ణయం చేసుకోండి, మీరు ఏ స్కీమ్ కావాలంటే ఆ స్కీమ్ ఇస్తామని చెప్పి ఇంతకు ముందే కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆశ్చర్యం అధ్యక్ష, నేను మొన్ననే రిపోర్ట్లు అడిగా, ఏమైంది ప్రజలు ఏ స్కీమ్కి టిక్కులు పెట్టారు అని అడిగితే అందరూ కనీసం 10 మంది కూడా చంద్రబాబు నాయుడు స్కీమ్కి టిక్కులు పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్కరూ కూడా జగన్ స్కీమే ముద్దు అని అంటా ఉన్నారు అధ్యక్ష. ఆ స్థాయిలో ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. మరి ఆ మనిషికి తెలుసు కాబట్టి ఆ టాపిక్ కూడా డిస్కషన్ జరగనీకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చివరికి ఏ స్థాయిలో కాన్స్పిరసీ జరుగుతుందంటే అధ్యక్ష, వాళ్ళందరూ చూడండి అధ్యక్ష, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీతో పాటు పోడియం కింద ఉన్న వాళ్ళందరూ, కానీ అందులో కేవలం ఒకే ఒక దళితుడిని మాత్రం ముందర పెడతారు అధ్యక్ష. పెట్టి ఆ దళితుడిని మీ దగ్గరకు వచ్చేట్టుగా చేస్తారు. దళితులు ఏకంగా మీ దగ్గరకు వచ్చి దౌర్జన్యం వచ్చేట్టుగా మీ దగ్గర పెట్టి చేస్తారు. అంటే ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు. అసలు నిజంగా వీళ్ళు అసలు మనుషులైన అధ్యక్ష, ఒకసారి నిజంగా ఆలోచన చేయాలి. వీళ్ళ బుద్ధి మొత్తం కుటిల బుద్ధి అయిపోయింది అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళు నిజంగా 23 కూడా కాదు, రేపు ఎలక్షన్లలో మీకు 2-3 కూడా పడేసే పరిస్థితికి ప్రజలు వస్తారని గుర్తు పెట్టుకోండి అని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా పై నుంచి దేవుడు చూస్తా ఉన్నాడు, ఖచ్చితంగా మొటిక్కాయలు పడతాయి. ఒక టాపిక్ లేని టాపిక్ లో మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే అధ్యక్ష, వాళ్ళందరినీ ఈ రకంగా పెట్టుకోవడం అనవసరం అధ్యక్ష. వాళ్ళు వినకపోతే మార్షల్స్ పిలిపించేసేయండి, ఎత్తి పక్కన పడేసేయండి అధ్యక్ష. ఏంది లేకపోతే అధ్యక్ష చర్చ సభ జరగాలా లేదా నాకు అర్థం కావడం లేదు. ఇది వీళ్ళ కోసం అని చెప్పి ఇదే పద్ధతిలో పెడతారా? ప్లీజ్ కూర్చోండి.
ప్లీజ్. వీరాంజనేయులు గారు కూర్చోండి. బిల్స్ ఉన్నాయి. ఏంటిది మీరు? నేను దీనికి సంబంధించి గద్దె రామ్మోహన్ రావు గారికి నేను అవకాశం ఇచ్చానండి. గద్దె రామ్మోహన్ రావు గారు, మీ దగ్గర నుంచి వచ్చినటువంటివి గద్దె రామ్మోహన్ రావు గారు, మంచెన్ రామరాజు గారు, గద్దె రామ్మోహన్ రావు గారికి మాట్లాడమని అవకాశం ఇచ్చాను. ప్లీజ్ గద్దె రామ్మోహన్ రావు గారు. మీరు మాట్లాడుతున్నారా లేదా రామ్మోహన్ రావు గారు? అధ్యక్ష, ఒక్క విషయమన్నా వాళ్ళ క్లారిటీ ఉంది అధ్యక్ష. వాళ్ళే టాపిక్ సెలెక్ట్ చేస్తారు. టాపిక్ డిస్కషన్ కు రండి అంటే రారు. వాళ్ళే స్పీకర్ ను సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ సభ్యుల్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. మీరు అవకాశం ఇస్తున్నారు కానీ వాళ్ళు తీసుకోరు. ఎక్కడ అధ్యక్ష క్లారిటీనే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినది కరెక్ట్ అధ్యక్ష. వాళ్ళకి అసలు చర్చ జరగాలనే ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే చర్చ అంటూ జరిగితే సబ్జెక్ట్ లేదు. చర్చ అంటూ జరిగితే బండారం అంతా బయటపడుతుంది. బండారం అంతా బయటపడకుండా ఉండాలంటే కొంచెం గొడవ చేయాలి. గొడవ చేసిన తర్వాత వెయిటింగ్ అనమాట అధ్యక్ష. ఎప్పుడెప్పుడు సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేస్తే ఇంకా పోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. వెంటనే అదేదో చాలా అన్యాయం జరిగినట్లు, ఏదో చాలా వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్లు మళ్ళీ వెంటనే అక్కడ బయట మీడియాలో. అధ్యక్ష ఇది ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. వాళ్ళు ఇస్తున్నారు క్లారిటీ, వాళ్ళే చెప్పినారు సభ్యుని పేరు, వాళ్ళు సభ్యుడే. మీరు అవకాశం ఇస్తున్నారు, ఎందుకు తీసుకోవడం లేదు అధ్యక్ష మాట్లాడడానికి అవకాశము? వాళ్ళు ఇచ్చిన లిస్టే కదా అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన స్పీకరే, వాళ్ళ వ్యక్తి, వాళ్ళ స్పీకరు, వాళ్ళ సబ్జెక్టు, ప్రతి ఒక్కదానికి ఒప్పుకుంటున్నాం కదా అధ్యక్ష. అన్యాయం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష సమయం వృధా కాకుండా కొద్దిగా కూర్చోమని చెప్పండి అధ్యక్ష. మీరు ఇక్కడ నుంచి మాట్లాడితే ఇవ్వనని చెప్పారా? మీరు ఇక్కడి నుంచి మీరు మాట్లాడితే నేను ఇవ్వను. సభకు ఒక ఎజెండా ఉంది. మధ్యలో మీరు ఎజెండాని మీరు ఇక్కడ డిక్టేట్ చేసి మీరు చెయ్యండి, మీరు చదవండి అని చెబితే నేను చదవను. ఇలా వినండి, ఈ సభకు ఒక హుందాతనం ఉంటుంది. దయచేసి మీరు వెళ్ళి మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మీకు ఇవ్వనని ఎవరు చెప్పారు? మీరు అనుకుంటే చాలా. మీరు ప్రియాక్యుపైడ్ మైండ్తో వచ్చి ఇక్కడ క్రియేట్ చేయడం సరికాదు. ఇది ప్లీజ్. అవును ఏమండి, మీరు కూర్చోమని చెప్తున్నాను కదా. మీరు అక్కడ ఉండి చదువుతా. బుచ్చయ్య చౌదరి గారు నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇక్కడ నిలబడి మేము ఇది చదువుతాం, మాకు అవకాశం ఉన్నది. కరెక్టా? మీరు కరెక్టా? నేను ఇవ్వలేదని ఎవరు చెప్పారు? మీరు ఎందుకని కూర్చోరు? నో ఐ డోంట్ అలవ్ యూ ఆల్ దీస్ అగ్రీస్ ప్రొసీజర్స్. మీ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం మీ స్థానాల్లో ఉండి మీ వాదనను వినిపించండి. ఎవరొద్దన్నారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. బిల్స్ ఉన్నాయి, దాని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అనే చెప్తున్నారు. ఆయన కూడాను, సభానాయకుడు కూడా అదే చెప్తున్నారు, నేను అదే చెప్తున్నాను, మీరు అదే అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ గా వస్తున్నారు. అది కాదండి. నో రామ్మోహన్ రావు గారు, మీరే మాట్లాడుతున్నారా లేదా? రైట్. మంచెల రామరాజు గారు, సరే మీరు ఇచ్చిన పేర్లే చదువుతున్నాను. రైట్, ఇవ్వండి. యూనివర్సిటీ The question is that the Andhra Pradesh Fish Feed Quality Control Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Member, please move the motion. Please move the motion. If never చదువుతున్నట్టు తప్పింది నేను సభలో ఉండలేదు. Please suspend him. Please motion మీరు మూవ్ చేయండి. ఏంటి సభ అంటే సమస్య ఉందా మీకు? ఎక్కడ పడితే అక్కడ చదువుతారా మీరు? రామారాయుడు గారు, మీరు కూర్చోమంటున్నాను, మీరు కూర్చోవలేదు.
మీరు కూర్చోమంటున్నారు, కూర్చోవలేదు. మీరు ఎక్కడ ఉంటే నేను ఎవరన్నా చెప్తున్నాను. నేను సభ ఆటల్లోకి తేవాలి ప్లీజ్. చెప్పండి. ప్రతిపక్ష నాయకుని ఆలోచన విధానం ఏంటో అర్థం అవట్లేదు సార్. గంటన్నర అయింది సార్. గంటన్నర నుంచి సార్ అందరు సభ్యులను అక్కడ నిలబెట్టాడు సార్. సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్ సార్ పోడియం దగ్గరికి ఎక్కకూడదని తెలిసినా కూడా ఇంతమంది సభ్యులున్నా కూడా సార్ 28 మంది దళిత శాసనసభ్యుల్లో ఏకైక దళిత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్న మన బాలవీరాంజనేయ స్వామిని పదే పదే సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆయన తప్పని తెలిసినా కూడా ఆయన పైకి తీసుకోవడంలో అర్థం ఏంటి సార్? వీళ్ళ ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఓడిపోతున్నామని తెలిసిన రాజ్యసభ సభ్యులకు దళితులు తీసుకొని పెడతారు. ఈ రోజు తప్పని తెలిసినా కూడా అంతమంది శాసనసభ్యులు ఉన్నా కూడా దళిత శాసనసభ్యులు తీసుకొని మీ మీద పెట్టారు సార్. ఇది కరెక్టా సార్? ప్రతిసారి దళితుల్ని కేవలం బలి పశువులు చేయడానికి తప్ప దేనికి పనికిరాదు సార్. నిన్నేమో మన మైనార్టీ శాసనసభ్యుల మీద అసభ్య పదజాలం వాడతారు సార్. ఆయన ఆలోచన విధానం ఏంటో అర్థం అవ్వట్లేదు సార్ మాకు. ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి నిన్న జరిగిన విషయానికి కూడా క్షమాపణ చెప్పలేదు సార్. ఆయన నిన్న జరిగిన విషయాన్ని కూడా క్షమాపణ చెప్పారు సార్. ఆయన ఇది అన్ని ఇంత సీనియారిటీ ఉన్నప్పుడు ఇంతమంది సభ్యులు ఉన్నా కూడా దళిత సభ్యుల్ని పదే మీ ముందుకు రావడంలో అంతరార్థం ఏంటో చెప్పాలి సార్. ఆయన చెప్పండి. అధ్యక్ష, దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దళితులను పెట్టుకుని రాజకీయం చేయాలనే ఒక కుట్రని, దుర్బుద్ధిని స్పష్టి చెప్పాలి. మీరు అవకాశం ఇవ్వండి. ఒక రోజు నాటికి రేపో ఎన్నింటికో దళితుల పైన డిస్కషన్ పెట్టండి. చంద్రబాబు నాయుడు దళితులకి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ దళితులకి ఏం చేస్తున్నాడని నిరూపిస్తాము. డిస్కషన్ పెట్టండి సార్. దళితుల తరఫున నేను సార్ దళితుడా నీకే చెప్తున్నాను. నువ్వు అక్కడ ఉంటే కూడా దళితుడికి శత్రువే. నువ్వు చంద్రబాబు పార్టీలో దళితుడు ఎవడు ఉన్నా దళితుడికి శత్రువే. ఆ పార్టీ పుట్టిందే దళితులకు శత్రువుగా పుట్టింది స్వామి. సార్ దయచేసి డిస్కషన్ పెట్టండి. డిస్కషన్ పెట్టండి సార్. ఇది ముఖ్యమంత్రి గారు సార్, ఇది ముఖ్యమంత్రి ఇమేజ్ సార్. ఇది జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ని పూర్తిగా దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఇమేజ్ ని కాపాడాలంటే మీరు ఆలోచన చేయాలా? తప్పనిసరిగా దళితుల గురించి డిస్కషన్ పెట్టే కార్యక్రమం తీసుకుంటుంది సార్. మాట్లాడతాం మినిషి గారు. ఇందాక చూస్తూ ఉన్నాం అధ్యక్ష, గంటల తరబడి వృధా చేయడం అధ్యక్ష, అందరికీ ఇబ్బంది కలిగించడము. వీళ్ళందరిలో కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు రామానాయుడు గారు వెరీ క్లియర్ గా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. డిసెంబర్ 15వ తారీఖు రిలీజ్ కాబోతుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఇది కాక అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అండ్ రైతు భాగము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. కాబట్టే మొట్టమొదటిసారిగా దాదాపు 50 లక్షల చిల్లర మంది ఈ రోజు అర్హులు ఉన్నారు అధ్యక్ష. 15వ తారీఖు డబ్బులు 1227 కోట్లు రైతులకు చేరబోతుందని అంటే కూడా ఇంకా ఫిగర్స్ అంటే ఇంకా దీనికి సమాధానం అధ్యక్ష ఎవరు చెప్పలేని పరిస్థితి. అయితే అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా కుట్ర ధోరణితో ఈ రోజు సభను తప్పుదోవ పట్టించడము, ప్రజలను తప్పుదోవ పట్టించడము, సభ సమయం వృధా చేయడము, ఇబ్బంది కలిగించడము, బిజినెస్ కాకుండా చేయడం వలన అధ్యక్ష అండర్ ప్రొవిజన్ టు సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 అధ్యక్ష ఐ రిక్వెస్ట్ దట్ శ్రీ నిమ్మల రామానాయుడు మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే అధ్యక్ష. Motion moved. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it. The motion is carried, and the following member are suspended from the service of the House for 1 day. The 1st December 2020. Dr. Nimmala Ramanayudu garu. Dr. Nirmala, please leave the place. 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 It is ఈ ఆయన ఏ చదివినాది రికార్డుల్లో పోవడానికి వీల్లేదు. స్టాప్ ది రికార్డ్. రికార్డులో పోవడానికి వీల్లేదు. ఇది రైట్.
మీరు చాలా హౌస్ ఎగ్నిస్ట్ గా మీరు హౌస్ ప్రొసీజర్స్ కి మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారు. మీరు హౌస్ ప్రొసీజర్స్ వ్యతిరేకంగా వెళ్తాది. ఇంకా కాదనుకుంటే ఇంకా సీరియస్ మూవ్ తీసుకుంటారు హౌస్. సీరియస్ మూవ్ తీసుకుంటారు హౌస్. ప్లీజ్ రైట్. మీకు చాలాసార్లు చెప్పాం మీ స్థానానికి వెళ్ళి మీ వాదన వినిపించండి అని. మీకు చాలాసార్లు నేను చెప్పాను మీరు స్థానాలకు వెళ్ళి మీరు ఇది చేయండి అని. మీరు కాదన్నారు. రైట్ సార్. సభ్యుణ్ణి క్లియర్ గా మీరు చెప్పిన తర్వాత కూడా ఇష్టారాజ్యంగా రాజ్యాంగానికి విరుద్ధంగా అలా వ్యవహరిస్తుంటే ఇమీడియట్ గా అసలు ఈ సెషన్ నుంచి మొత్తం సస్పెండ్ చేయించాలి సార్ ఆయన్ని. చాలా ఇదేంటంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది సార్. మీరు క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేశారు. ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత కూడా ఏంటంటే ఎక్కువగా ముందు ఇంకొకరు దాన్ని సమర్థించడం, అన్ని రూల్స్ నిబంధనలు తెలిసి కూడా ఇలా చేయడం చాలా దారుణం సార్. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సెషన్ నుంచి కంప్లీట్ గా నేను డిస్మిస్ చేయాలి సార్. ప్లీజ్ కూర్చోండి. మీరు ఎలా ఉంటే ఇవ్వనని చెప్పాను కదా. మీరు ఎలా ఉంటే ఇవ్వను. రైట్. ఏది రమ్మని అధ్యక్ష, ఎంత దారుణమైన అబద్ధాలు వీళ్ళు ఆడుతూ ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు ఆడే అబద్ధాలు చూస్తూ ఉంటే అధ్యక్ష 2018కి సంబంధించి అధ్యక్ష 2018కి సంబంధించిన ఇన్సూరెన్సు 2019లో అక్టోబర్లో 415 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూడండి అధ్యక్ష. ఒకసారి అందరూ కూడా చూడాలి అధ్యక్ష. మరి ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒకసారి చూడాలి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. 2018కి సంబంధించిన ఖరీఫ్ 2018కి సంబంధించిన అమౌంట్ 415 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ అక్టోబర్ 2010 ఇవ్వడం జరిగింది. తెలిసినా కూడా కావాలని అబద్ధాలు చెప్పే కార్యక్రమం జరుగుతా ఉంది అధ్యక్ష. ఇవాళ 2019కి సంబంధించి డిసెంబర్ 15వ తారీఖున ఇస్తా ఉన్నాం. ఈసారి ఇచ్చేది 1227 కోట్లు ఇస్తా ఉన్నాం. కారణం ఏంటంటే మన ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టింది. కట్టడం వల్ల ఇది కూడా వేయండి అమ్మా. ఇన్సూరెన్స్ లో ఏ రకమైన మార్పులు వచ్చాయని చెప్పి
అది చంద్రబాబు నాయుడు గారు హయాం అధ్యక్ష 2018 ఖరీఫ్. 2018లో 415 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వచ్చినాయి అని అంటే, దానికన్నా ముందు సంవత్సరాలు కూడా ఒకసారి గమనిస్తే ఖరీఫ్ లో 537 కోట్ల రూపాయలు, దానికన్నా ముందు చూస్తే ఇంకా తక్కువగా ఇలా ఎందుకు కనిపిస్తా ఉన్నాయి అని అంటే, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులు ఇన్సూరెన్స్ కట్టాలి అని అంటే భయపడేవాళ్ళు. ఎందుకనంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉండేటివి. ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టుకునేదానికి ఇబ్బందులు పడేవాళ్ళు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కట్టిన తర్వాత సంవత్సరం తర్వాతనే వచ్చే పరిస్థితి. కాబట్టి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో అధ్యక్ష డేటా ఇచ్చింది. ఆ 5 సంవత్సరాల కాలంలో ఇన్సూరెన్స్ కట్టే రైతు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కూడా రైతు ఉత్సాహం చూపించేవాడు కాదు. కానీ అధ్యక్ష మన హయాం వచ్చిన తర్వాత 2019లో మన హయాం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్సులు కట్టే వాళ్ళు అధ్యక్ష అంతకు ముందు సంవత్సరాలలో సగటున 20 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరాల్లో ఖరీఫ్ 2019-20 సంవత్సరాల్లో 58,77,000 మంది రైతులు అధ్యక్ష. ఎక్కడ 20 లక్షల చిల్లర రైతులు, ఎక్కడ 58,77,000 మంది రైతులకు అధ్యక్ష ఇన్సూరెన్స్ ప్రీమియం లేక ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావడం, ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది. ఎందుకు ఈ మాదిరిగా జరిగింది అని అంటే దానికి కారణం రైతులు కట్టేది కేవలం ₹1 తగ్గించడం జరిగింది. రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టే బాధ్యత ప్రభుత్వమే నెత్తినేసుకుంది కాబట్టి జరిగింది అధ్యక్ష. ఈ రోజు 2019కి సంబంధించిన రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టింది అని చెప్పి చూస్తే అధ్యక్ష 1030 కోట్ల రూపాయలు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతుల తరపున కట్టాల్సిన వాటా కలిపి 1030 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 2019కి సంబంధించిన ఇన్సూరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది అధ్యక్ష. 1030 కోట్ల రూపాయలు మనం కడతా ఉన్నాము. 1227 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిములు సెటిల్ అవుతా ఉన్నాయి. డిసెంబర్ 15వ తారీఖున డిసెంబర్ 15వ తారీఖున ఆ చెక్కులు కూడా నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ అవుతా ఉన్నాయి అధ్యక్ష. ఇంత క్లియర్ గా కనిపిస్తా ఉన్నా కూడా, ఇంత క్లియర్ గా జరుగుతా ఉన్నా కూడా దారుణమైన అబద్ధాలు, దారుణమైన మోసాలు అధ్యక్ష. వీళ్ళు ఇదే మాదిరిగా చేసినట్టుగా అయితే ఇదే టాపిక్ మీద పట్టుకొని ఒకే టాపిక్ మీద ఇదే మాదిరిగానే వాళ్ళు ఇదే మాదిరిగా చర్చ జరగకూడదు అని చెప్పి చూస్తూ ఉంటే ఇది ఈ రకంగా కొనసాగించడం కూడా ధర్మం కూడా కాదు అధ్యక్ష. నేను మరొకసారి కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వీళ్ళందరూ ఈ మాదిరిగా అరుస్తూ ఉంటే నిజంగా ఏదన్నా మీనింగ్ఫుల్ చర్చ కూడా జరిగే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఇంకొక 10 నిమిషాలు వీళ్ళకి టైం ఇవ్వండి అధ్యక్ష. వీళ్ళు వెళ్ళి వాళ్ళ చైర్లలో కూర్చొని సభా గౌరవాన్ని పాటిస్తే మీరు సభలో వాళ్ళని ఉండనిచ్చేదానికి పర్మిషన్ ఇవ్వండి అధ్యక్ష. లేకపోతే మాత్రం చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్లీజ్ మూవ్ అ మోషన్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ దీస్ పీపుల్ ఫ్రమ్ ది హౌస్ అధ్యక్ష. ఒక సభ జరగాలి, బిల్లులు ఉన్నాయి, బిల్లులు పెట్టాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలకు అసెంబ్లీ ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేస్తా ఉన్న మంచిని తీసుకొని పోయి ఏం జరుగుతా ఉంది, ఏం చేస్తా ఉంది అని చెప్పి చెప్పాల్సిన ధర్మం ప్రభుత్వం మీద ఉంది. తెలుసుకోవాల్సిన ధర్మం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. ఇది ఖచ్చితంగా మనం మర్చిపోకూడదు అధ్యక్ష. చేస్తారా ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష 2016-17 అధ్యక్ష కేవలం 17,79,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చారు అధ్యక్ష. 2017-18లో కేవలం 18,22,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చారు అధ్యక్ష. 2018-14లో కేవలం 24,83,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. 3 ఏళ్ల యావరేజ్ చూస్తే 20,28,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చిన పరిస్థితి. అదే 2019-20 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూరెన్స్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వమే కట్టడానికి ముందుకు వచ్చిన తర్వాత ఒక్కసారి గమనిస్తే 58,77,000 మంది రైతులు ఏకంగా ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఆ చివరి కాలం ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఎంత కడతా ఉందని చెప్పి ఒకసారి గమనిస్తే 2016-17లో కేవలం 228 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టేది అధ్యక్ష. 2017-18లో 535 కోట్లు, 2018-19లో 415 కోట్లు, సగటున యావరేజ్ కింద చూస్తే
393 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కట్టే పరిస్థితి. అదే 2019-20 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ప్రభుత్వం మేమే కడతాము అని చెప్పి మిందేసుకుంది. రూపాయి మాత్రమే రైతుల దగ్గర నుంచి మీరు కడితే చాలు అనింది. కాబట్టి ఏకంగా 1030 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి ముందుకొచ్చింది అని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నది అధ్యక్ష. ఇలా 1030 కోట్ల రూపాయలు కట్టడమే కాదు, 1030 కోట్లు కట్టడమే కాదు అధ్యక్ష, డిసెంబర్ 15వ తారీఖున 1227 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్లు బటన్ నొక్కిన వెంటనే వాళ్ళందరి అకౌంట్ల కూడా పడిపోయేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. The question is that the Andhra Pradesh Fish and Quality Control Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 29, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 to 29, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Yes have it, ayes have it. Clause 2 to 29, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Animal Husbandry, Fisheries to move the motion for passing the bill. I request to move that the bill be passed. Thank you. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. మీరు చాలా బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది. మీరు మీ సీట్లలోకి వెళ్ళాలి. ప్లీజ్ మీ సీట్లలోకి వెళ్ళాలి. ప్లీజ్ మీ సీట్లలోకి వెళ్ళాలి. ఎందుకంటే చాలా బిజినెస్ ఉంది, హౌస్ ముందుకు నడవాలి. ఈ విధంగా మీరు ఎవ్రీడే పాండమానియం చేసుకుంటే మాత్రం లేదు. మీ వల్ల చాలా మంది సభ్యులు ప్రివిలేజెస్ హక్కులు కూడా హరిస్తున్నారు. మీరు మిగిలిన సభ్యుల హక్కులు హరిస్తున్నారు. నేను కాదనలేదే, నేను కాదు. మీరు కూర్చోండి, మీరు కూర్చోమంటే కూర్చోరు. నో, మీరు చాలా బిజినెస్ ఉంది విజయ్ చౌదరి గారు, మీరు చాలా బిజినెస్ ఉంది, మీరు వెళ్ళి కూర్చోవాలి. మీరు చాలా బిజినెస్ ఉంది, మీరు వెళ్ళి కూర్చోవాలి. ప్లీజ్ హౌస్ ముందుకు నడవాలి. చాలా బిల్స్ ఉన్నాయి, అత్యంత ప్రజా ప్రయోజనకరమైనటువంటి బిల్స్ ఉన్నాయి. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. మీరు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. మీరు వెళ్ళి కూర్చోండి, మీ సీట్లలో మీరు కూర్చోండి. తర్వాత రెండోది, చాలా బిజినెస్ ఉంది, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతిరోజు సభను నడపకుండా ఇలా అడ్డుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఇలా సభను అడ్డుకోవటం సరికాదు. ఇది నో ప్లీజ్ మోషన్ వచ్చే for tea break for some time.